వాళ్ళైనా ముందుకు వచ్చి చేయాలి. వీళ్ళిద్దరిలో ఒక అభిప్రాయానికి రాకపోతే. అవును. కాకపోతే ఆ ప్రక్రియ మొదలై ఫస్ట్ స్టెప్ ఓన్లీ కూర్చోవడం అంటే ఏదో టీ కాఫీ తాగి ఉంటారు ఫస్ట్. తర్వాత ఏదో అధికారులు కమిటీ అన్నారు, మంత్రుల కమిటీ అన్నారు, మళ్ళీ సీఎం కూర్చోవాలి. సో ఈ 5 ఏళ్ళు, రాబోయే 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్కి ఒక స్వర్ణయుగంగా మనం భావించవచ్చా? స్వర్ణయుగం అనేది అంత పెద్ద పదం వాడలే మరి. అంటే చంద్రబాబు గారు మళ్ళీ చేతి పగ్గాలు తీసుకున్నారు కాబట్టి ఇది హైదరాబాద్తో కంపేర్ చేసుకోకూడదు. హైదరాబాద్ has become international city. Yes, no doubt. It will grow on its own growth. Yes. ఇది తెలంగాణకు వరం, ఇక్కడ వచ్చే ఇన్కమ్. అవును. వీటితో కంపేర్ చేసుకోవద్దు. దాని బడ్డింగ్ స్టేట్. అది వామపట్టని ఒకరోజు అయ్యేది కాదు, అది నిరంతర ప్రక్రియ. ఒకవేళ 2029లో మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు కనుక ఆశీర్వదించి మళ్ళీ ఆయన్ని గెలిపిస్తే, మళ్ళీ అమరావతి, మొన్న ఈ మధ్యన ఒకళ్ళు అమరావతి ప్రజెంటేషన్ అయిన తర్వాత ఇట్లాగే అడిగారు ఆయన్ని, అలాంటి సిచ్యుయేషన్స్ వస్తే రాష్ట్రం ఎప్పుడు పైకి వస్తుంది? ఎలా? కష్టం. అలాంటివి ఇంకా అలాంటివి రాదని అనుకుంటున్నా. ఒకసారి నిర్మాణం అయిన తర్వాత ఇంకేం చేయలేదు. నిర్మాణం దశ మధ్యలో ఉంది కాబట్టి ఆగిపోయింది. కానీ మొన్న ఆల్మోస్ట్ కంప్లీట్ అయిన ఏరియాలని అసలు పట్టించుకునే పరిస్థితి కదా 5 ఏళ్ళు. మెయిన్ సెక్రటరియట్ కానీ, మెయిన్ హైకోర్టు బిల్డింగ్లు కానీ, అవన్నీ అవలా ఈ 5 ఏళ్ళు అయిపోతాయి. ఇంకా అట్లాంటి సాహసం చేయరు. ప్రజలు సాహసం చేయరా, లేకపోతే వచ్చిన వాళ్ళు కూడా సాహసం చేయరంటారు? మళ్ళీ వాళ్ళని ఎన్నుకునే సాహసం చేయరంటారు? మళ్ళీ ఎన్నుకోవాలి. మనసులో మాట చెప్పండి ఒక్కసారి. మామూలుగా రివైవ్ అవటం చాలా కష్టం ఇప్పుడున్న సిచ్యువేషన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదే నిజమేనా? 11 మంది ఉన్నారు, సరే ఆయన తీసేస్తే 10 మంది అవుతారు. రివైవ్ చేసుకోవడం కష్టం అని అంటారా పార్టీని? కష్టమే. వీ హ్యావ్ టు రియలైజ్. ఎస్. ఎక్కడ తప్పు జరిగింది అనేది రియలైజ్ అవ్వాలి ఫస్ట్. రియలైజ్ అయితే నిర్మాణం ఏముంది. ఇద్దరితో మొదలెట్టిన పార్టీ ఇక్కడ తీసుకొచ్చారు. ఇప్పుడు ఒకరితోనే మొదలెడతారు. దానికి అది పెద్ద ఇష్యూ కాదు. నాయకులు పోయారు ఉన్నారు అనేది. అతను రియలైజ్ అవ్వాలి, వేర్ ఐ వెంట్ రాంగ్. రియలైజ్ అయితే మళ్ళీ నిర్మాణం అనేది నెక్స్ట్ వస్తుంది. ఆ రియలైజేషన్ వస్తుందని అనుకుంటున్నారా? చెప్పలేము మరి. ఐ డోంట్ నో హౌ ఈస్ ఫీలింగ్. రియలైజ్ అవ్వాలి. ఎందుకు అంటే నువ్వు స్పీచెస్లో నా ఎస్సీ, నా ఏబీసీ, నా మైనారిటీ అని ఎప్పుడైతే అన్నావో, అంటే మిగతా కులాలన్నీ అక్కర్లేదా చెప్పటం? వాళ్ళకు కూడా బెనిఫిట్స్ ఇచ్చావుగా. ఇప్పుడు రెడ్డిస్లో కానీ, గమ్మాస్లో కానీ, కాపుల్లో కానీ, రాజుల్లో కానీ, బ్రాహ్మిన్స్లో కానీ, వైశ్యాస్లో కానీ వాళ్ళందరూ కూడా ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ స్కీమ్స్ వెళ్ళినాయి కదా. అమ్మఒడో లేకపోతే ఏదో ఇదో. రోజు ప్రతి స్పీచ్లో ఈ మెన్షన్ చేయాలా? మెన్షన్ చేసి మిగతా ఓట్లు నాకు అక్కర్లేదని చెప్పడమే కదా. అంతే కదా. రైట్. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు సిద్ధం సభలు అన్నావు, జనం వచ్చారు, బట్ మనకు తెలుస్తుంటుంది ఏంటి. ఇప్పుడు మీరు వైబ్రెంట్ ఛానల్ అన్నారు, అట్లానే ఛానల్స్ మాట్లాడేది ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది వ్యూవర్స్ ఉంటున్నారు, దాని మీద గ్రాఫ్ ఎలా కిందకి వెళ్ళిపోతుంది, లేకపోతే ఎవరికైనా గ్రాఫ్ ఎలా పెరుగుతుంది అనేది సిగ్నల్. అవును. అది మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో మేము అప్పుడప్పుడు చేస్తున్నాం. దాంతో ఇతని మీద జనం ఏమనుకుంటున్నారు అనేది నిరంతరం ప్రక్రియ. అది ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత ఇట్ ఈస్ 2 short of period to assess. Yes, of course. 5-6 నెలలు. Of course, అది కరెక్టే లేండి. ముందు మెంటల్గా ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావాలి. బయటకు వచ్చి వేర్ వీ వెంట్ రాంగ్, హౌ టు గో అబౌట్ ఇట్. లేకపోతే వచ్చిన ప్రభుత్వానికి డే 1 నుంచే విమర్శించడం కాకుండా గివ్ సమ్ టైం 5-6 నెలలు ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి ఎండగట్టు. అమ్మని చెల్లిని కూడా పక్కకి తోసేశారు, అందువల్ల కూడా కొంత ఓటమిలో భాగస్వామ్యం వాళ్ళది కూడా ఉందని అంటున్నారు. నిజమేనా? ఉంటుంది. అది ఉండకుండా అంటే వాళ్ళకి ఓటు రాకపోవచ్చు కాంగ్రెస్కి, చెప్పే జనంలోకి వెళ్తున్నాయి కదా. ఎస్. నిజంగా వాళ్ళిద్దరి మధ్యన అట్లాంటి పొరపచ్చాలు ఉన్నాయండి ఇదివరకు ఎప్పుడన్నా?
అన్నయ్య చెల్లెళ్ళ మధ్యన ఉన్నాయేమో మనకి తెలియదు. ఇంటర్నల్ వ్యాపార వ్యవహారాలు ఉండదు. రాజశేఖర రెడ్డి గారికి 2 కళ్ళ లాంటి వాళ్ళు ఇద్దరు అని చెప్పని అంటారు. మరి ఆయన ఉన్నప్పుడు అంటూ అనేవాడు ఇద్దరు ఈక్వల్ అని, ఇద్దరు ఈక్వల్ అని అనేవాడు. అంటే ఎవరి వ్యాపారాలు వాళ్ళకు ఉన్న కంబైండ్ దాంట్లో ఇద్దరికి ఈక్వల్. షర్మిల గారు కాంగ్రెస్లోకి రావడాన్ని మీరు స్వాగతించారా ఒక కాంగ్రెస్ వాదిగా? ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ కోర్స్ నేను అందుకనే అంటున్నానండి. అప్పుడు మీరు టీడీపీలో ఉన్నా కూడా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ బాగా అంటే ఆవిడ చేసింది ఇక్కడ తెలంగాణలో పార్టీ పెడతాం, అటు జంపులు వేయటం కరెక్ట్ కాకుండా ఒకసారి వెళ్ళి ఉంటే కొంచెం బెటర్ అయ్యేది. ఫస్ట్ బెదవాడలో మాట్లాడినప్పుడు బాగా మాట్లాడింది. ఫస్ట్ కాంగ్రెస్ జాయిన్ అయినప్పుడు తర్వాత పర్సనల్ ఇష్యూస్ మాట్లాడటం అది రాంగ్. పర్సనల్ ఇష్యూస్ పాలిటిక్స్కి మిక్స్ చేయకూడదు. ఎప్పుడైతే పర్సనల్ ఇష్యూస్కి వెళ్ళిపోయిందో కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల ఆగిపోయింది అక్కడితో. నెక్స్ట్ ఏదో వివేకానంద ఇష్యూ మీద కడపలో పార్లమెంట్ అనే దానికి కంటెస్ట్ చేయడం, అది లోకల్ పాలిటిక్స్ వెళ్ళిపోయింది, స్టేట్ మొత్తానికి రాలేదు. కాకపోతే అది ఆ యాటిట్యూడ్, ఆ యాంగిల్ తీసుకున్నాను ఆవిడ. తీసుకోకూడదు. తల్లి విజయమ్మ గారు కూడా కొంచెం అఫెండ్ అయ్యారు కదా కొన్ని విషయాల్లో. అది కూడా పాపం ఏం చేస్తారు, పాపం నలిగిపోతున్నారు ఇద్దరి మధ్యలో. అంత చెప్తే ఆవిడకి జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం ఎక్కువ, కూతురు కంటే. అవునా? ఎలా చెప్పగలరు? అది తెలుసు నాకు. కూతురు కంటే అభిమానం జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే. నిన్న కూడా ఆయన జయంతి అప్పుడు కూడా అట్లాగే కొంచెం కనిపించింది నిన్న చూస్తే కూడా. కానీ రాజశేఖర రెడ్డి గారు ఇద్దరిని అంత ఇదిగా చూసుకున్నప్పుడు ఇద్దరి మధ్యన అంత ఆ రకమైన గొడవలు రావడం అనేది ఎవరు కూడా హర్షణీయం, ఇంకా ఎవరికి రుచించట్లా. ఎందుకు ఈ రకమైన పరిస్థితి వచ్చిందనే విషయం. ఎందుకంటే ఎన్నో రాజకీయాలకి సంబంధించి ఎంతోమందిని మనం చూసాం, కానీ ఇంత ఇదిగా ఎవరు కొట్టుకోవటం కానీ లేకపోతే వ్యవహారాలు బయటికి తీసుకోవటం కానీ చేయలేదు. అది ఇంటర్నల్, దానికి వాళ్ళు రియలైజ్ అవ్వాల్సింది అన్న చెల్లెళ్ళు. బయట వాళ్ళకి ఇంటర్నల్ తెలియదు కదా వాడు. అవును. ఇంటర్నల్ తెలియనప్పుడు వాటి మీద మనం కామెంట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. రైట్. కొంచెం పాలిటిక్స్ పక్కన పెట్టేద్దాం సార్, చాలాసేపు మాట్లాడించాం మీ చేత. ఘటమనేని గారి ఫ్యామిలీ మొత్తం, కృష్ణ గారితో మొదలైన ఫ్యామిలీ, సో అంతా కూడా సినీ వారసుల్ని అందిస్తూ వచ్చింది. సో మీ నుంచి కూడా సినీ వారసులు వస్తారని చెప్పని అనుకున్నారు, కానీ మీరు ప్రోత్సహించలేదా మీ అబ్బాయిని, లేకపోతే ఆయనకి ఇష్టం లేదా? వాడు ఫస్ట్ ఇంజనీరింగ్ చదివాడు, లండన్లో వెళ్ళి బిజినెస్ మేనేజ్మెంట్ చదివారు. అవును. వచ్చిన తర్వాత సినిమాలు చూస్తావరా, ఏం చేస్తావని అడిగితే ఇంట్రెస్ట్ లేదు. ఏం చేస్తామంటే కన్స్ట్రక్షన్ లైన్కి వెళ్తాను. కన్స్ట్రక్షన్ లైన్కి వెళ్ళేటైతే ఎక్కడన్నా ఒక కంపెనీలో 1 or 2 years వర్క్ చేయి, తర్వాత వెళ్ళు అని చెప్పి ఫినిక్స్ కంపెనీలో చేశాను. చుక్కపల్లి సురేష్ గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్. దాంట్లో 2 years వర్క్ చేసినాక దెన్ స్టార్టెడ్ బిజినెస్. 2-3 ప్రాజెక్టులు అయిన తర్వాత విజయవాడ తాడేపల్లిలో కూడా చేశారు, ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాడు. ఓకే. బట్ ఈజ్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ ఆన్ కన్స్ట్రక్షన్ లైన్. సినిమాల్లోకి రాకూడదని ఏం లేదు. సినిమా వాళ్ళంతా ఫ్రెండ్సే వాడికి. ప్రొడ్యూసర్లు అందరూ వీళ్ళు పడే కష్టాలు అన్నీ చూసి సినిమాలు తీయటం అంటే అసలు ఇష్టపడేవాళ్ళు కాదు. బట్ రెగ్యులర్ సినిమాకి పోయారు. సినిమాలో తీసే చాలామంది ఆర్టిస్ట్తో ఫ్రెండ్షిప్ ఉంది, చాలామంది ప్రొడ్యూసర్లతో ఫ్రెండ్షిప్ ఉంది వాడికి. మరి ఎప్పుడన్నా దిగుతాడేమో, నేను ఇవాళైతే ఏం చెప్పలేను, కానీ ఓకే ఎప్పుడన్నా చేసుకుంటానంటే అతని ఇష్టం, నేను అబ్జెక్ట్ చేయను. ఓకే. ఇంత అంటే ఇన్నాళ్లుగా అందరికీ తెలిసిన విషయమే ఇది, నేను ప్రత్యేకంగా అడగక్కర్లేదు. సూపర్ స్టార్ కృష్ణ గారికి బాగా మీరంటే ఇష్టం ఎందుకని? కారణం ఏమన్నా ఉందా? మీ సైకిల్ మీదే తిరగటం కానీ, మీరు ఆయన వెనకాలే తిరగటం కానీ, మీకు ప్రత్యేకంగా ఒక పేరు పెట్టి మరీ మిమ్మల్ని పిలవటం కానీ? నేను అన్నదమ్ముల్లో హనుమంతరావు గారి కంటే మీరే బాగా దగ్గరని విన్నాను, నిజమేనండి అది?
బాగా బాగా అంటే వీడు చిన్నప్పుడు నన్ను 2-3 ఏళ్ళ వయసు నుంచి సైకిల్ మీద ఎక్కించుకొని తెనాల్లో తిరగడం కానీ సినిమాలకు తీసుకెళ్ళడం కానీ ఇవన్నీ చేసేవారు. బంగారు అన్న పేరు అప్పుడే వచ్చిందండి లేకపోతే ఆయన పెట్టిందే బంగారు గారండి? బంగారు అయ్యానా బంగారి అనేవారు? బంగారయ్య ఎక్కువ పాపులర్ చేసింది ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారు. జనరల్గా ఇంట్లో ఉండేది తప్ప మిమ్మల్ని అలాగే పిలిచేవారా రాజశేఖర రెడ్డి గారు కూడా? బంగారైనా పిలిచేవారా? అమ్మో. ఎక్కువ జనాల్లో పాపులర్ చేసింది పొలిటికల్ సర్కిల్లో. ఓకే. ఆదిశేషగిరిరావు గారు అంటే పొలిటికల్ సర్కిల్లో పెద్దగా తెలిసేది కాదు. బంగారు గారు అనే పిలవాలి ఆయన. వాళ్ళు కూడా ఆయన పిలిచేవారు. ఓకే ఓకే, వాళ్ళంతా కాదులేండి. ఓకే. ఆయన అంటే అట్లా వచ్చింది మొదటి నుంచి ఆయనతో అనుబంధం అట్లా అయింది. ఆయన రాజకీయాల్లోకి వెళ్ళటానికి మిమ్మల్ని సలహా తీసుకోవటం కానీ, ఏదన్నా ఆపత్కర పరిస్థితుల్లో అవసరమైన పరిస్థితుల్లో కానీ ఎప్పుడన్నా మీతోనే డైరెక్ట్గా క్వశ్చన్ అడిగి ఆన్సర్ తీసుకునేవారా, లేకపోతే ఫ్యామిలీకి సంబంధించి ఆయనంతటా ఆయనగా ఓన్గా ఏమన్నా డెసిషన్స్ తీసుకునేవారా కృష్ణ గారు? అది స్పాంటేనియస్గా వచ్చింది, నేను కూర్చొని అనుకున్నది కాదు. ఇందిరాగాంధీ గారు చచ్చిపోయినాక ఒకసారి ఆఫీస్లో వెళ్ళి రాజీవ్ గాంధీ గారిని పలకరించొద్దాం అన్నారు. అంటే ఇందిరమ్మ మీద బుర్రకథ తీశారు ఆయన అప్పట్లో. ఇందిరమ్మ మీద బుర్రకథ మామూలుగా ఒక 10 minutes థియేటర్లు. ఓకే. ఆవిడ చచ్చిపోయినప్పుడు ఎందుకు ఆ ఫీలింగ్ వచ్చింది. ఓకే, ఆవిడ చంపేసిన తీరు కలిసి వద్దామరా అంటే అప్పుడు ఈయనకే రాజశేఖర రెడ్డి గారికి అప్పుడు స్పీసీ ప్రెసిడెంట్ ఉండేవాడు. ఆయన అడిగితే టైం ఫిక్స్ చేస్తాను, నేను రాలేను. 84 1984 అంటే కోన ప్రభాకర్ రావు నేను తీసుకెళ్తానని బాపట్ల.